హాయ్ గాయ్స్, నేను ఒక ఎగ్జామ్ రాశాను. ఎస్ఎస్సి సిజిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. నా ఎంబీఏ అయితే డిస్కంటిన్యూ అయింది గైస్ బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. ఇక ఎంబీఏ ఆగిపోయింది. ఏం చేద్దామంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వచ్చినాయి గైస్. సో నేను ఇది అప్లై చేసి రాస్తున్నాను. ఒకసారి చాలామంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇక వాళ్ళకి చూడాలా చదవాలా అనిపిస్తుంది. బట్ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో అయితే మిస్టేక్ లేదు కదా గైస్. మనకు నాలెడ్జ్ గెయిన్ చేయడం కావాలి. అది పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా సెకండరీ థింగ్. మనం నాలెడ్జ్ గెయిన్ చేయడంలో మిస్టేక్ ఏం లేదు గైస్. నిన్నైతే నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెం అవుట్ ఆఫ్ వరల్డ్ వచ్చినట్టు అనిపించింది. బ్రెయిన్ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చిన నా స్టడీస్ డేస్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీరేమంటారు గైస్? నాలెడ్జ్ గెయిన్ చేయడంలో తప్పేం లేదు కదా. సో గైస్, చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు గైస్. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ తీసుకోవడానికి నాకు ఒక మంచి స్కోప్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.